మీకు ఈ పీరీలు అనేవి ఎట్లా వచ్చినాయి? మీ పెద్దవాళ్ళ తరపున లేకపోతే మీకా ఎట్లా అయిందనే మాకు కొంచెం తెలియజేయండి. ఇది మా మా వెనకడ మా తాత తండ్రుల కట్టెలు ఉన్నాయి. ఆహా. అప్పుడు దొరికినది ఏది మా తాత వెంకటి కట్ట ఫస్ట్ వేరే దేవుళ్ళని కూడా కొలుస్తూనే వేరే ఉంటారు. దేవుళ్ళకు కూడా అన్ని దేవుళ్ళకు మీరు సమానంగానే చూస్తారు. అన్ని దేవుళ్ళకు సమానం. నుండి మీకు ఎట్లా వచ్చింది? మీకు దేవుడు వచ్చేదా? మీ పూర్వీకులకు వచ్చేదా? మీ అట్లా అంటే టోటల్గా టోటల్గా దగ్గర దగ్గర 100-200 సంవత్సరాలు ఉంటాయి కదా. 100-200 సంవత్సరాల నుండి మీరైతే నేనైతే వెళ్ళి ఇప్పుడు 263 సంవత్సరాల నుంచి నేనే వెళ్తాను. మిస్టర్ రజనీకాంత్ గారు, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? మీ గ్రామము మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్పరా? మాది ఊటూరు గ్రామము, మండలం మానకొండ, డిస్టిక్ కరీంనగర్ మాది. మీ యొక్క రీల్స్ కానీ మీరు పెట్టిన వీడియోస్ కానీ యూట్యూబ్లో చాలా వరకు చాలామంది లైక్ చేస్తూ ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఈ పీరీల దేవుళ్ళే పెట్టాలని మీకు ఎందుకు వచ్చింది? ఈ పీరీల దేవుళ్ళు మీకు ఎలా వచ్చినాయి? ఎవరి తరపున వచ్చినాయి? మీ వంశపారపర్యంగానా లేకపోతే మధ్యలో ఎట్లా? సో మాకు తెలియదు కనుక మీరు కొంచెం తెలియజేస్తే నాతో పాటు అందరికి తెలుస్తుంది. అయితే మాకు మొహరం పండుగ అని చెప్పేసి పీరీలు ఉన్నాయి. అయితే ఊటూరు గ్రామంలో మా పెద్దనాన్న వాళ్ళు మా డాడీ వాళ్ళు పెడతారు. ఈ జనరల్గా కామన్గా రోజు పెట్టినప్పుడు తీస్తాను నేను వీడియోస్ తీసి వీడియోస్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. అది కొంచెం చాలామందికి ఫేమస్ అవ్వడం కానీ అట్లా తెలిసింది. జనరల్గా నేను అట్లా తీస్తుంటే అట్లా యూట్యూబ్ అనేది రన్నింగ్ అనే ఉంది. ఈ పీరీల గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? అంటే ఇది ఒక పీరీలేనా? ఇంకా మన సంప్రదాయాల ప్రకారం మండి దేవుళ్ళను కొలుస్తారు, ఒక పీరీలు ఒకటేనా? అంటే మాకు అన్ని దేవుళ్ళు, హిందూ దేవుళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ దానికి ఎట్లా అనే విషయం నాకు తెలియదు. మా పెద్దనాన్న అయితాను, మా పెద్దనాన్నకు అన్ని తెలుస్తాం. మా పెద్దనాన్న దేవుడు వస్తుంది ఒకసారి ఇటు చూడండి ఒకసారి. ఏం పేరండి మీ పేరు? నా పేరు రంగయ్య. ఏ ఊరండి మీది? మాది ఊటూరు. ఈ పీరీల గురించి ఏమైతాడు తను మీకు? కొడుకైతాడు. తన వల్లనే ఈ సమాజంలో చాలా వరకు మన తెలంగాణ మొత్తంలో ఇతని వీడియోలు, ఈ పీరీల పండుగ వీడియోలు చాలా వరకు పెట్టిండు. ప్రతి ఒక్కరు చూసి దీని యొక్క ప్రత్యేకత ఏంది, దీనికి ఇంతమంది భక్తులు ఎలా రాగలుగుతున్నారు, ఏంటిది, ఏం జరుగుతుందని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వీటి వరకు రావడం జరిగింది. మేము కూడా ఈ యూట్యూబ్ తరపునే వచ్చినాం. మరి మీకు ఈ పీరీలు అనేవి ఎట్లా వచ్చినాయి? మీ పెద్దవాళ్ళ తరపున లేకపోతే మీకు ఎట్లా అయిందనే మాకు కొంచెం తెలియజేయండి. ఇది మా వెనకడ మా తాత తండ్రుల కట్టెలు ఉన్నాయి. అప్పుడు దొరికినది ఏది మా తాత వెంకటి కట్ట పోతే వెంకటి కట్టలో మాకు దొరికిన దేవుడు ఉన్నది, స్వచ్ఛమైన దేవుడు. అది ఆ ఛానల్ పట్టుకొని మా కుటుంబం కాడికి మొత్తం ఇప్పటి వరకు మా ఇంటికి వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇట్లా దగ్గర 69 సంవత్సరాలు. 69 సంవత్సరాల నుండి మీరు ఈ దేవుని కొలుస్తూ వేరే దేవుళ్ళని కూడా కొలుస్తూనే ఉంటారు. అన్ని దేవుళ్ళకు మీరు సమానంగానే చూస్తారు. అన్ని దేవుళ్ళకు సమానంగా చూస్తారు. ఇప్పటి వరకు మీ దగ్గరికి వెళ్ళి ఈ ఊరు నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారా? పక్క పంటి ఊర్ల నుండి పక్క పండి వచ్చిన ఉన్నారు. సల్లూరు నుంచి వస్తారు, మడగపల్లి నుంచి వస్తారు, జమ్మికుంట నుంచి వస్తారు, ఊరబాద్ నుంచి కూడా వస్తారు. ఇటు పోతే మన గోదావరి నుంచి వస్తారు. వీళ్ళందరూ వస్తారు దేవుని దగ్గరికి. అంటే వాళ్ళు భక్తి ఉన్నది. అంటే వాళ్ళు వాళ్ళ కోరికలు తీరాలని వస్తారా? లేకపోతే వాళ్ళ కోరికలు తీరాలని వస్తారు. వాళ్ళ కోరికలు తీరాలంటే పిల్లలు కాని వాళ్ళు కానీ ఏమన్నా ఆడినోళ్ళు కానీ ఎట్లాంటి మనుషులైనా నా దగ్గరికి వచ్చి చూసుకొని పోతారు. అయితే అన్ని సక్సెస్ అయితేనే ఈ పబ్లిక్ అనేది నా దగ్గరికి వస్తారు. మీరేమైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఆశించడం కానీ అలాంటి డబ్బులు ఏమో ఆశించండి. అలా మంచితనం అయితే అదే గుండె మీదకి మాకని ఇస్తారు, అని చేస్తారు, ఎండి పెడతారు, దస్తులు కడతారు, కొడుకలు వేస్తారు, అని చేస్తారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన భక్తులలో వాళ్ళ కోరికలు తీరి మా కోరిక తీరిందని వచ్చిన భక్తులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అంటే ప్రతి సంవత్సరం వస్తారా వాళ్ళు? ప్రతి సంవత్సరం ఎక్కడున్నా కానీ ఈ మొహరం పండుగ వచ్చేసి వస్తారా ఉంటారు. ఈ మీ పూర్వీకుల నుండి మీకు ఎట్లా వచ్చింది? మీకు దేవుడు వచ్చేదా? మీ పూర్వీకులకు వచ్చేదా? మీ అట్లా పూర్వీకులు అంటే మా పెద్దబాబుకు పడ్డది, మా పెద్దబాబు నుంచి మా బాబుకు పడ్డది, మా బాబు నుంచి మా అన్నయ్య పడ్డది, మా అన్నయ్య నుంచి నా ఇంటికి వచ్చింది. నేను ఇలా బట్టి ఇప్పటికి 63 సంవత్సరాలు. మీరు చేయబట్టి 63 సంవత్సరాలు అంటే మీ పూర్వీకులు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటాయి టోటల్గా? దగ్గర దగ్గర 100-200 సంవత్సరాలు ఉంటాయి కదా. 100-200 సంవత్సరాల నుండి మీరైతే నేనైతే ఇప్పుడు 263 సంవత్సరాల నుంచి నేనే వెళ్తాను. రజనీకాంత్ గారు, మరి మీరు ఎంతకాలం నుండి ఈ వీడియోలు చేస్తున్నారు దేవునికి సంబంధించినవి? నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 2020లో పెట్టిన. అప్పటి నుండి
రన్ అవుతుంది. మీకు మీకేమన్నా అనుకున్న కోరికలు నెరవేరితే తీసిండ్లా లేకపోతే మామూలుగా తీయాలని తీసిండ్లా ఎట్లా? నార్మల్గా దేవుళ్ళు మేము పెడతాం కాబట్టి ఒకసారి 10 మందికి తెలియాలి, చుట్టుపక్కల తెలియాలి, పలానా ఊర్లో పలానా మొహరం పండుగ జరుగుతుంది అని ప్రజలకు తెలియడానికే నేను తీసి యూట్యూబ్లో పెట్టిన. అది ఇప్పటివరకు చాలామంది చూసిండ్రు. చుట్టుపక్కల గ్రామాలు కూడా కులం మతం భేదం లేకుండా అందరూ వచ్చి దేవుని మొక్కుతుండ్రు. మీరు పెట్టిన వీడియోల వల్ల ఇప్పుడు మీ ఊరిలో ఉండే మీ విలేజ్ వరకు అంకితమైన ఈ పీర్ల పండుగ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలియడం జరిగింది. వచ్చే ముందు మాకేమన్నా మిమ్మల్ని మేము సంప్రదించడం కానీ మీరు మమ్మల్ని సంప్రదించడం కానీ ఏమైనా ఉంటే మాకు తెలియజేస్తారా? ఎందుకంటే మేము ఈసారి వచ్చినప్పుడు మీరు ఇంతగానం ఎంతో ఘనంగా చేస్తున్న ఈ పీర్ల పండుగ ప్రత్యేకత ఏందని మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎన్ని రోజులు ఉంటుంది ఈ పండుగ? ఈ పండుగ వచ్చి 10 రోజులు ఉంటుంది. ఉమ్. 10 రోజులు మంచిగా వైభవంగా హంగామా మంచిగా ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది ప్రజలు వస్తారు, దేవునికి మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. మీకు కాల్ చేస్తాం మేము, మీరు వచ్చి ఒకసారి కూడా షూట్ చేయండి. మీరు ఖచ్చితంగా అదొక హెల్ప్ అయితే చేయండి. ఎందుకంటే మీ వల్లనే మేము ఈడ దాకా రావడం జరిగింది. ఈ అసలు ఈ పీర్ల పండుగ ప్రత్యేకత ఏందని చాలా వరకు విలేజ్ల వరకే అంకితం అవుతున్నాయి. మీ వల్లనే స్టేట్ వరకు తెలిసింది. కానీ ఈసారి వచ్చినప్పుడు ఈ పండగకు మేము కూడా వచ్చి ఆ వారం రోజులో 10 రోజులో ఉండి ప్రత్యేకతలు అయితే ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయి, ఎందుకు ఇంతగానో భక్తులు వస్తున్నారు, వాళ్ళ ఏం కోరికలు నెరవేరినాయి, ఏం కోరికలతో వస్తున్నారు, ఇవన్నీ మేము పూర్తి స్థాయిలో తెలుసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామండి. దాన్ని బట్టి ఆ యొక్క పబ్లిక్ భక్తులు కానీ ఎవరైనా కానీ మీకు ఎలాంటి స్పందన వస్తుందని మీరే చూస్తారు. థ్యాంక్ యూ అన్నయ్య.